తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ఎన్నికల అధికారులు ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. కరీమాబాద్లోని 111 పోలింగ్ బూత్లలో 232 మంది ట్రాన్స్జెండర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నల్గొండ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచే మొదలైనవి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ ఓటర్లు ఇప్పటికే వృద్ధులైతేనేమి వికలాంగులు అయితేనేమి సంబంధించిన ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే నల్గొండకు సంబంధించినటువంటి బోయవాడకు సంబంధించిన స్కూల్లోనే ఇప్పటికి ట్రాన్స్జెండర్స్ పూర్తి స్థాయిలోని రోజువారీగా వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఆనందంతో తమ యొక్క నృత్యాలు చేస్తూ వివిధ ప్రాంతాలలో ఆనందం వేసిన వారు ఈరోజు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం ఆనందం చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించినటువంటి టీం లీడర్గా ఉన్న వారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నది రోజువారీ చేసే కార్యక్రమంలో భాగంగానే కాకుండా మీరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు డెమోక్రసీలో, ఇది ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? హాయ్ అండి, నా పేరు వచ్చేసరికి నందిని. నేను నల్గొండ ట్రాన్స్జెండర్ లీడర్ని. అయితే మేము గతంలో కూడా ఇక్కడ మేము ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో ఓటు వేయడం జరిగింది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఎంత దూరంలో ఉన్నా ఎంత ఇవి ఉన్నా కానీ కన్ఫామ్ ఓటు వేయాలి. ఓటు అనేది మన బాధ్యత. మన ఓటు ఎందుకు మన బాధ్యత అవుతుందంటే మనం మంచి నాయకుని ఎంచుకోవడంలో మన ఓటు తోడ్పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటుని వినియోగించుకోవాలి. మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి కూడా మేము అందరం ఏ ఒక్కరు మిస్ అవ్వకుండా 100% మేము ఓటు వేయడానికి వచ్చాము. ఓకే, ఇప్పుడు మీరు ఉదయం నుంచి మీకు రిసిప్ట్స్ కానీ జనరల్గా మీకు కోఆర్డినేషన్ మీరు వివిధ ప్రోగ్రాంలో కూడా చేస్తున్నారు. మీరు ఓటుకు వినియోగించుకోవడంతో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ కూడా చేస్తున్నారు. ఈ ఓటుకు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కడైనా చేశారా? మేము ఆల్రెడీ మాకు కలెక్టర్ మేడం జిల్లా అధికారుల నుంచి మాకు ఆల్రెడీ రామన్నారు. మేము క్యాండిల్ మొన్న రీసెంట్గా వచ్చేసరికి ఓట్ల మీద అవగాహన కార్యక్రమం పెంచడానికి, ఓటుకున్నటువంటి విలువని తెలియని వాళ్ళకి తెలియచేయడానికి మేము క్యాండిల్ ప్రోగ్రామ్ చేయడం, ర్యాలీ చేయడం జరిగింది. అలానే వచ్చేసరికి మాకు ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్జెండర్స్, వికలాంగులు అండ్ అదర్స్ అందరినీ కూడా మాకు ఒక మీటింగ్ హాల్లో పిలిచి మాకు వాటి మీద అవేర్నెస్ కల్పించడం కూడా జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మరికొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, మీరు గతంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు నిత్యము ఒక కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్లను యాక్టివేట్ చేస్తూ ప్రజలకు అవేర్నెస్ చేస్తున్నారు. మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అన్నమాట. ఎందుకంటే మనం భావితరాల వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మనకు కావాల్సిన అవసరాలు, సౌకర్యాలు అన్నిటిని దృష్టిలో ఉంచుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఇది ఒక వజ్రాయుధం లాంటిది. చాలా సంతోషంగా ఉందండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సమాజంలో ఉన్న ప్రతి వారు ట్రాన్స్జెండర్ అంటే వేరే విధంగా కాదు, వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యంలోని ప్రజాప్రతినిధి ఎన్నుకునే హక్కు తమకు కూడా ఉందంటూ ధీమా వ్యక్తం చేసినారు. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.